హాయ్ గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు అందరు చీటరగాళ్ళు ఎవడైతే సివిక్ సెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడదామని ఈరోజు ఫిక్స్ అయినాం మేమంతా. మన అనురాగ్ స్టార్ట్ చేస్తాడు. అసలు సివిక్ సెన్స్ అంటే ఏంది, అది మనకి ఎందుకు ఉండాలనేది వాడు ఈరోజు చెప్తాడు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకున్న, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకున్న, లైక్ దీస్ డేస్ వీఆర్ సీయింగ్ సో మచ్ స్టఫ్ ఆన్లైన్. మొన్న రీసెంట్గా జరిగిన నల్లమల్ల ప్రొటెస్ట్ కానీ, అమెజాన్ ఫైర్స్ కానీ, ఏదో ఒకటి, లైక్ పీపుల్ ఆర్ షోయింగ్ దర్ యాంగ్విష్ అండ్ యాంగర్ టువర్డ్స్ ద గవర్నమెంట్స్ దట్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ద నేచర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ వన్ ఇస్ సో ఇన్ టు లైక్ క్వశ్చనింగ్ అదర్ పీపుల్ దట్ దే ఆర్ ఫర్గెటింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ సైడ్. మనం ఏం చేస్తున్నాం అంటే, వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ రైట్, యూ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్ అదర్స్. వెన్ యూర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ యు ఆర్ స్టిల్ క్వశ్చనింగ్ పీపుల్, దట్స్ క్వశ్చనబుల్. ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, ట్రాఫిక్ లైట్ స్కిప్ చేస్తారు, ప్లాస్టిక్స్ వాడతారు, బాటిల్స్ రోడ్డు మీద పరేస్తారు, రీసైక్లింగ్ గురించి అవేర్నెస్ లేదు. ఇన్ని చేస్తూ కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరే గవర్నమెంట్, నువ్వు నా కింద పని చేసేటోనివి, నేను ట్యాక్స్ రూపంలో నేను నీకు శాలరీ పే చేస్తున్నా, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే యూర్ ట్రీటింగ్ దెమ్ లైక్ వాట్ సర్వెంట్స్. సోషల్ సర్వెంట్స్ కరెక్టే, కానీ నువ్వు చెత్తేయడం ఆపేస్తే కదా దేశం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది. దట్ నో వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. లైట్ వదిలేస్తారు, ఫ్యాన్లు వదిలేస్తారు, కొంచెం ఎండ వస్తే చాలు తట్టుకోలేక ఏసీలో ఆన్ చేస్తారు. చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా బండ్లు యూజ్ చేస్తారు. లైక్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఇప్పుడు బాగానే ఉన్నా కదా, నేను పోయిన తర్వాత కదా ఎన్వైరన్మెంట్కి ఏమైనా అవుతుంది, అప్పటి వరకు నాకెందుకు, నేను పోతా కదా అన్నట్టున్నారు. వచ్చినప్పుడు చూసుకుందాంలే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు కదా, వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ దాన్ని ఆపడం, ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఓవర్ ఫ్లడ్డింగ్ అయిపోతుంది, వచ్చినప్పుడు దాన్ని హడావిడిపడి ఉరకడం, పరుగులాడడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ టు అవాయిడ్ ఇట్, బికాజ్ యూ ఆల్వేస్ సే దట్ ప్రికాషనరీ మెజర్స్ ఆర్ ఎ మస్ట్. నువ్వు బాగుంటే కదా అందరు బాగుంటారు. పక్కనుండి అనడం ఎంతసేపు బాగానే ఉంటుంది. నువ్వు పక్కనుండి అంటావు ట్రాఫిక్ సెన్స్ ఫాలో కాడరా అని, భరత్ అని నేను చూస్తే చప్పట్లు కొడతావు, కానీ ఒక్కడు కూడా ఫాలో కాడు. రోడ్డు మీద పోతుంటాం, సిగ్నల్ బ్రేక్ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. ధైర్యమా? పొగరా అంటే నన్ను ఎవడు పీకలేడనే ఈగోనా? నాకు అర్థం కాదు. ఏమంటారా సందీప్? ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, అంటే నేను చాలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తాను, నాకు చాలా నమ్మకం. లైక్ ఫస్ట్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు యూఎస్లో నీకు స్పీడ్ లిమిట్ ఉంటుంది, నాట్ ఇండియాలో ఉండవు, రైట్? సో దెర్ ఆర్ లూప్ హోల్స్ వేర్ పబ్లిక్ యూజ్ ఇట్ ఫర్ ఎ బ్యాడ్ థింగ్. లైక్ ఇప్పుడు స్పీడ్ లిమిట్స్ అన్నీ ఉండవు, కరెక్ట్ బోర్డ్స్ ఉండవు ఎక్కడ, లైక్ వేర్ దే షుడ్ స్టాప్, వేర్ దే షుడ్ గో. సో వాట్ ఇట్ మేక్స్ హ్యూమన్ డూ ఇస్ ఫైండ్ లూప్ హోల్స్ వెన్ దే ఆర్ డ్రైవింగ్ అండ్ దే కమిట్ మిస్టేక్స్. దట్స్ కమింగ్ టు ద ట్రాఫిక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎక్కడ అన్నట్టు మేబీ నిజంగానే మూవీస్ ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఈవెన్ వెన్ వీ గెట్ ఏ ఛాన్స్ వీ డూ ఇట్. లైక్ we try to jump signal if it's really urgent or something. We ride triples when we really need to go to a movie, right? So I don't think it should be like specific to this. అంటే యువర్ అర్జెన్సీ డస్ ఇట్ గివ్ యూ అ రైట్ టు బ్రేక్ ది రూల్? True, it doesn't. I'm just saying, like, because I know that I did it and I know why I did it. ఈవెన్ ఐ డిడ్ ఇట్, యా. మరి ఇంత క్లాస్ ఎందుకు ఈగినవరా? చెప్తున్నా నేను, ఐ అండర్స్టూడ్, ఐ అక్నాలెడ్జ్. నేను ఎవరికి ఏలైతే చూపియా కదరా, నేను ఎవరిని అన్నా, ఫస్ట్ ఐ విల్ ట్రై టు చేంజ్ మై సెల్ఫ్ ఇన్ సైడ్. Oh, so he... నేను బాగున్నప్పుడు నేను కరెక్ట్ చేసేంత వరకు నేను ఎవరిని ఏలైతే చూపియాను. అదే, దట్ విల్ మేక్ మీ ఎ స్టూపిడ్ ఇడియట్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు పాయింట్ ఫింగర్స్ అట్ ర్యాండమ్. that is probably true that if you are not on the right side, you shouldn't fight for the right side. నాకు తెలిసి ప్రాబబ్లీ ఇగ్నోరెన్స్ రా, అంటే మన అప్బ్రింగింగ్ అట్లా లేదు ఇండియాలో. సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టు చెత్త పడేస్తాం ఎక్కడ పడితే అక్కడ అన్నావు. సో మన దగ్గర ఎట్లుంటుంది అంటే, చెత్త అక్కడ పడేనా అన్న పనామ వచ్చి తీసుకుపోతుంది, లేకపోతే చెత్త ఎత్తుకొని వచ్చి తీసుకుపోతాడు అనే టైప్లో మనం పిల్లల్ని పెంచుతున్నాం. లైక్ ఆ యాటిట్యూడ్, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నాం మనం మోస్ట్లీ. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి చిన్నప్పటి నుంచి నేర్పించి, నీ చెత్త నువ్వు చెత్త కుండీలో పడేరా అని మన పేరెంట్స్ ఎవరు మనకు నేర్పారు. ఆబ్వియస్లీ ఏంది అట్లా గలీజ్గా చెత్త పట్టుకొని తిరుగుతున్నావు అని అంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇగ్నోరెన్స్ ఒకటి, ఆఫ్ పేరెంట్స్, ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు పేరెంట్స్ అయితే ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేయనని చెప్పారు కదా, మళ్ళీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? లైక్ అరే ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ దాట్. ఎంతమంది ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేయక అనడం కాదు, కానీ ఇప్పుడు ఆరెంజ్ పైన ఉంటే ఎంతమంది పేరెంట్స్ ఆపరా అని చెప్పేసి వాళ్ళ కొడుకులకు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను డ్రైవ్ చేస్తున్నా, ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ ఆరెంజ్,
మోస్ట్ లైక్ ఐ వుడ్ సే 99% ఆఫ్ ద టైమ్ మా డాడీ అండ్ మై మమ్మీ పోనీ 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 ఆరెంజ్ ఆడ్డది అంటారు. ఎవరు ఆగు అని మాత్రం ఎవ్వడు ఎప్పుడు. ట్రూ. మేబీ కరెక్టే ఇంకొకటి వచ్చేసి ఐఎమ్ సారీ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎల్స్. ఇంకొకటి వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ మన లైక్ జనరేషన్స్ మామ. ఒకటి కాస్ట్ సిస్టమ్. ఎందుకంటే మన పాత లైక్ కింగ్స్ ఎప్పుడైతే ఉండేనో ఆ టైంలో కింగ్స్ ఇవన్నీ ఇట్లాంటివి చిన్న చిన్నవి చేయరు కదా ఆబ్వియస్లీ. పెసెంట్స్ ఉంటారు, వాళ్ళకి చెత్త ఎత్తుకునేటోడు ఒకడు ఉంటాడు. ప్రాబ్లీ మన మన ఇండియాలో ఏదైతే మనం కాస్ట్ సిస్టమ్ ఫాలో అవుతామో ప్రతి పని చేసేయడానికి ఒక కాస్ట్ వాడు ఉంటాడు కదా. సో ఇప్పటికీ కూడా ఇంకా అదే ప్రివేల్ అవుతుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. అట్లా చెత్త ఎత్తుకునేటోళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతారు అని చెప్పేసి ఆ సివిక్ సెన్స్ అనేది మనకు ఫస్ట్ నుంచి మనం ఇంకల్కేట్ చేసుకోమేమో. అండ్ కెన్ ఇట్ ఆల్సో బీ ద ల్యాక్ ఆఫ్ ఫియర్ టువర్డ్స్ గవర్నెన్స్ అండ్ లా? అంటే నేను ఏం చేసినా నన్ను ఎవడు పట్టించుకోడు, ఎవడు పట్టుకుంటాడు, నన్ను ఎవడేం బిక్తాడు, నేను మళ్ళీ అడ్డన్నా చెప్తా, ఇట్లుంటారు కదా జనాలు. లైక్ ఇన్ ద పాస్ట్ ఐ థింక్ దాట్ వాస్ ద కేస్. బట్ ఇప్పుడు వచ్చేసి చాలా ఫైన్స్ వేస్తురు అని నేను విన్నా. లైక్ మొన్న చాలా హ్యావక్ అయింది కదా మన ట్విట్టర్లో, ఫేస్బుక్లో. మన హెల్మెట్లు పెట్టుకోకుండా నడిపిస్తే ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేస్తే పిచ్చగా ఫైన్లు వేస్తారు పోలీసు వాళ్ళు. వాట్ ఐ డోంట్ గెట్ ఈస్, నువ్వు సేఫ్గా ఉండాలి, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పి నీకు ఒకటి ఫైన్ వేయడం ఎందుకు? ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. ఆ బేసిక్ సెన్స్ సివిక్ సెన్స్ వదిలే, కామన్ సెన్స్ ఉండాలి కదా. కింద పడితే నీ తలకాయ వాలుతుంది. ఎవడో నాకు దానికోసం నీకు చెప్పడం ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలని? అంటే పగలదు. ఇప్పుడు సిగరెట్ తాగేటోడు కూడా అందరికి వస్తుంది. అందరూ సిగరెట్ తాగిన వాళ్ళందరూ క్యాన్సర్ వచ్చి వస్తారా? ప్రాబబిలిటీ ఉంది కదా. నేను చేస్తాను గ్యారంటీ అని ఓవర్ ఆప్టిమిజం. అట్లనే నేను రోడ్డు మీద పోతాను, నేను బాగా ఆడతాను, నేను నాకెందుకు యాక్సిడెంట్ అవుతుంది అనే ఐ కెనాట్ పిన్ పాయింట్ లైక్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ యునో థింగ్స్ దట్ షుడెంట్ బీ ఇన్ ద ప్లేస్. ఈకోస్ కావచ్చు, నీ అప్బ్రింగింగ్ కావచ్చు, యువర్ కల్చర్ కావచ్చు, అండ్ నీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎనీథింగ్. అండ్ ఇప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ ద గవర్నెన్స్. ఇప్పుడు సందీప్ అన్నట్టు సైన్ బోర్డ్స్ ఉండకపోవచ్చు, అండ్ పాట్ హోల్స్ ఉండొచ్చు. అండ్ రీసెంట్గా లైక్ టుడే ఇప్పుడు మార్నింగ్ పాడ్కాస్ట్ చేసే ముందర ఐ రెడ్ ఎ న్యూస్ దట్ ఎవరో ఇద్దరు కపుల్స్, అంటే కాబోయే కపుల్స్, దే ఆర్ గోయింగ్ ఆన్ అ రోడ్ ఆన్ అన్ యాక్టివా, దెర్ వాజ్ అ పాట్ హోల్. అండ్ ఆ పాట్ హోల్లో పడంగానే యాక్టివా కదా, ఇట్స్ నాట్ సో షాక్ అబ్జర్వ్స్ అంత ఉండవు కాబట్టి కింద పడిపోయారు. ఆ అబ్బాయి కింద పడ్డాడు, హీ గాట్ మైనర్ బ్రూజెస్ అండ్ ఆల్. బట్ దట్ గర్ల్, షీ ఫెల్ ఆన్ ద వే ఆఫ్ అ క్యారియర్ ట్రక్ తన నెత్తిని క్రష్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ హీ వాజ్ స్పీడింగ్. సో ఇక్కడ హూజ్ ఇస్ ద మిస్టేక్? అంటే పాట్ హోల్ ఉన్నందా, లేకపోతే వీళ్ళు సరిగా హెల్మెట్ పెట్టుకోకుండా? అంటే దేర్ ఈజ్ అ రూల్ ఇన్ బెంగళూరు, ఐ నో, అండ్ ఆల్సో ఇన్ ఢిల్లీ, ముందర నడిపే వాళ్ళు, వెనకాల ప్రయాణించే వాళ్ళు కూడా హెల్మెట్ చేసుకోవాలి. సో అది వాళ్ళ తప్ప, లేకపోతే ఓవర్ స్పీడింగ్ చేస్తున్న ట్రక్ వాడు తప్ప? ఐ గెస్ ఇట్స్ అ కాంబినేషన్. ఇప్పుడు మీ ఇద్దరు చక్కగా ఉంటే నువ్వు గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయొచ్చు, నువ్వు పాట్ హోల్స్ ఎందుకు పెట్టినావు. ఇట్స్ అందరం కలిసి వీఆర్ కార్తిక్. నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందిరా. ఇంకొక పాయింట్ వచ్చేసి అపరిచితుడు సినిమా గుర్తొచ్చింది. వాడు తప్ప వీడు తప్ప అని అపరిచితుడిలో కోర్ట్ సీన్ గుర్తొచ్చింది. సో దానికి రిలేట్ అయి నేను చెప్తున్నా, హౌ మెనీ ఆఫ్ అస్ ఎంకరేజ్ సంబడీ హూస్ ఫాలోయింగ్ రూల్స్. నువ్వు అపరిచితుడు మూవీ చూసినా కానీ వీ కీప్ మాకింగ్ పీపుల్. అరే ఈడేంద్రా నేను కెనడా నుంచి ఇండియాకి వచ్చినాక లైక్ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఐ యూస్ టు యూస్ ఇండికేటర్స్ ఇన్ హైదరాబాద్. మా వాళ్ళు ఉండి ఏమ్రా ఏషాలు వేస్తున్నావా, ఇండికేటర్లు వేస్తున్నావేంద్రా కొత్తగా హైదరాబాద్కి వచ్చి, అరే సిగ్నల్ దగ్గర వచ్చి ఆగుతున్నావేంద్రా, సీటు బెల్ట్లు పెట్టుకుంటున్నావేంద్రా అని చెప్పి అంటారు. అంటే ఒక రూల్ ఫాలో అయ్యని ఎంతమంది మనం మాక్ చేస్తున్నాము. ఎంకరేజ్ చేసేటోళ్ళు అసలు ఎవడన్నా ఉన్నాడా మన సొసైటీలో? ఎవడు మారాడు. ఈవెన్ ఈ పాడ్కాస్ట్ ఇని కూడా ఒక 10 నిమిషాలు ఇప్పుడు ప్రాబ్లీ వాడు కార్లు వెళ్తుంటే దీని అరే కరెక్టేరా అనుకుంటాడు, కానీ వాడు సీటు బెల్ట్ పెట్టుకోడు, దీని వాడు అట్లనే నడిపిస్తుంటాడు. ఫరక్ పడదు బేసిక్గా, నాకు ఫరక్ పడదు అన్న ఎవడే ఎక్కడరా ఇప్పుడు సినిమాలు చూసి పాడ్కాస్ట్ లేని జనాలు మారేది ఉంటే ఎప్పుడో మన దేశం బాగుంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, దాట్ ఐ కెన్ సే. అదే ఇప్పుడు గవర్నమెంట్ భయం అన్నప్పుడు నాకు ఐ గాట్ ఎ థాట్ అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఒక గవర్నమెంట్ ఉంది, మనకి భయం ఎందుకు లేదంటే ఇప్పుడు యూఎస్ ఉంది చూసినా, యూఎస్ అని ఎందుకంటే బికాస్ ఐఎమ్ దేర్ రైట్ నౌ, వణుకుతుంది, గజ వణుకుతారు పోలీసు వాళ్ళని చూస్తే. ఇండియాలో అట్లా ఉండదని నా ఫీలింగ్. అంటే వీఆర్ స్టిల్ అఫ్రేడ్ ఆఫ్ ద పోలీస్,
కానీ ఎట్లా అంటే ఏ డబ్బులు ఇసి వదిలేస్తారు అన్న ఫీలింగ్ ఒకటి ఉండే మనకు మైండ్లో చిన్నప్పటి నుండి. 100నో 50 10 ఏది ఇచ్చినా దే యూస్ టు లీవ్. మనం ట్రిపుల్ రైడింగ్ చేసిన లైసెన్స్ లేకుండా నడిపించినా మనం ఒక ఈజ్కి వచ్చేసినాం దాంతో. ఇప్పుడు నిజంగా నీకు 5,000 10,000 వేస్తే ఏడుస్తున్నాం, బట్ వీఆర్ జస్ట్ యూస్ టు ఇట్. ఐ హేట్ టు అక్నాలెడ్జ్ దిస్, బట్ గుర్తుందా సందీప్, మన ఇద్దరం వితౌట్ హెల్మెట్ వితౌట్ లైసెన్స్ వెన్ వీఆర్ టీన్స్ నడుపుతుంటే, సార్ డబ్బులు లేవు సార్, 30 రూపీస్ ఉన్నాయా సార్ అంటే, వాడు 10 నిమిషాలు మాట్లాడి 30 రూపాయలు తీసుకొని పంపించాడు. లైక్ ఇట్ వాస్ క్రేజీ. ఇంకో ఇన్సిడెంట్ అంటే ఫస్ట్ కేసు వేస్తే అది కాదు, ఎంత ఉన్నాయి ఫస్ట్ క్వశ్చనే. అదే కదా, ఇప్పుడు ఇంతమందిలో నాకు ఒక ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ వాజ్, మీ అండ్ మై ఫ్రెండ్ వేర్ రైడింగ్ అండ్ వీ వేర్ నియర్ దట్ రామంతపూర్ ఆర్ సంథింగ్, అండ్ a police stopped us and he said, you have to pay the fine. And we tried to bribe him. We tried to give him some money, but he was like, you have to pay fine. And he gave me a ticket and he told me I cannot ride the bike until I pay it. So I had to search for a e-seva. I went there with the ticket, I paid like 150 rupees or something and came back and took my bike. That was stressful and I was like scolding him in my heart, but that was the right thing to do. He didn't let me drive it until I paid the fine and did something about it, which should have happened with everybody else. Then they might have changed probably, and it will take time even if they start implementing something. I think we should. యా, నాకు టూ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి. ఒక్కటి దీని రిలేటెడ్, మనం ఫాలో అవ్వము కదా రూల్స్. ఎందుకు అవ్వము అంటే, యూఎస్లో కూడా ఇంతకుముందు ఇట్లానే ఉంటుండే అంట, వేస్ట్ చాలా ప్రాబ్లం ఉండే అంట. దెన్ దే స్టార్టెడ్ సడన్లీ రైజింగ్ ద ఫైన్స్ బై 10 times, జస్ట్ లైక్ వాట్ యూ డన్ ఇన్ ఇండియా. అట్లా చేసినందుకు సడన్గా నీట్ అయిపోయింది కంట్రీ. ఇట్స్ రియలీ హార్డ్ టు మేనేజ్ సచ్ హ్యూజ్ కంట్రీ కదా. సెకండ్ ఏం చేస్తున్నానంటే, స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళినా. మనము వేస్ట్ సెగ్రిగేషన్ కంట్రీస్ బట్టి ఉన్నాయి కదా. ఐ డోంట్ నో అబౌట్ యూఎస్ అండ్ కెనడా. స్పెయిన్లో అయితే చెత్త వేసేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడ కూడా ఎక్సెప్ట్ ఫర్ ప్లాస్టిక్ బాటిల్స్, కార్టన్స్ మామూలుగా వేసేయచ్చు ఒకటేసారి. స్విట్జర్లాండ్లో మాత్రం సెగ్రిగేటెడ్ ఉన్నాయి ఫోర్ టైప్స్లో. అండ్ ఇంట్లో కూడా వాళ్ళు 4 separate డస్ట్బిన్స్ పెట్టుకున్నారు. అయితే ఎందుకురా ఇది అంటే, వాడు చెప్పిండు ఒకసారి వేసేసిండంట బై మిస్టేక్గా అన్నీ ఒకటే దాంట్లో వేస్తే, వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి బిల్లు తీసి, బిల్లుకి వెళ్ళి షాప్కి పోయి షాప్ నుంచి క్రెడిట్ కార్డు కనిపెట్టి అందులో నుంచి వాడి ఇంటికి వచ్చి ఫైన్ చేసిండంట. ఓ క్రేజీ. యా దిస్ నీడ్స్ అ బ్రేక్. ఇట్లా వేసిందంటే అప్పటి నుంచి వాడు అంతా సెగ్రిగేట్ చేస్తుండే. అనుకున్నా, ఇరే ఇది కొంచెం డిఫరెంట్ ఉందిరా, ఇది ఇట్లా ఉంటే మాత్రం కంట్రీ నీట్గానే ఉంటుంది. స్విట్జర్లాండ్ నీట్ ఉంటుంది కదా. అవునవును. ఆఫ్ కోర్స్ వాళ్ళ వేరే రూల్స్ కూడా ఉన్నాయి, లైక్ 10 o'clock తర్వాత వాషింగ్ మిషన్ రన్ చేయొద్దు, నేబర్స్ డిస్టర్బ్ అవుతారని. సో టీవీ వేరు కానీ వాషింగ్ మెషినే వాళ్ళకి నాయిసీ అనిపిస్తుంది అంటే అదొకటి. సో ఫైన్స్ పెంచితే ఆటోమేటిక్గా కొంచెం వచ్చేస్తాం మనం సెటరేట్ అవుతాం ఆర్డర్లోకి. బట్ నా దగ్గర కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది దీనికి. ఏంటంటే, ఒక ప్రీవియస్ యూఎస్ ప్రెసిడెంట్ది కోట్ ఉండేవాడు, ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ, బట్ ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. అంటే మనం ఏం చేస్తాం గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ మన కోసం ఏం చేస్తుంది అని కాదు. అది ఒక విధంగా తప్పు. ఇప్పుడు పాట్ హోల్స్ ఉన్నాయి, మనం యాక్సిడెంట్ అయి పడ్డాము అంటే మనం బ్లేమ్, ఇది మోరల్ క్వశ్చన్ అనుకో, ఏకే చెప్పినట్టు. ఇది టిప్పర్ లారీ ప్రాబ్లమా, లేకపోతే హెల్మెట్ వేసుకోలేదన్న తప్ప, లేకపోతే పాట్ హోల్ తప్ప అని. బట్ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఏమైంది పాట్ హోల్స్ ఎందుకు ఉన్నాయని. వాళ్ళు పెట్టుకోలేదు హెల్మెట్, ఓకే, బట్ అదర్ ఎండ్ కూడా చూడాలి. అండ్ చెత్త పడడంలో మనకు కొంచెం సివిక్ సెన్స్ వస్తే ఆ తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మిగిలిందంతా, విచ్ ఇస్ కలెక్షన్ అంతా కలెక్ట్ చేయాలి, తీసుకోవాలి, పడేయాలి. సో 2 waysను చూడాలి అని. అదే అంటే కరెక్టే. ఇంకో గవర్నమెంట్ ఐ జస్ట్ గాట్ ఎ థాట్ ఏంటంటే, మనకి ఇండియాలో ఇది కూడా సరిగ్గా లేదు, ద వే డిస్కార్డ్ ఇన్ బల్క్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ సచ్ హ్యూజ్ టన్స్ ఆఫ్ వేస్టేజ్. అంటే మనకి ఎక్కడ వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఐ డోంట్ నో హౌ దే ఆర్ సెగ్రిగేటెడ్, ఐ డోంట్ నో విత్ ప్లాస్టిక్ అండ్ ఆల్. I see people picking up rags, I see people picking up plastic bottles and all, but I don't know where segregation is done. I think they are just boxed up and dumped and landfill laga they just dig in and just dump ani na feeling India la. But do you guys know like how they exactly do it? Is there any way of treating? వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకుంటా, బట్ దే ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ రిక్వైర్డ్. ఉన్నాయి, దేర్ ఆర్ డెఫినెట్లీ ప్లాంట్స్, బట్ ఉండాల్సిన మోతాదులో లేవు. ఐ డిసగ్రీ టు దాట్. ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందిరా డ్రై వేస్ట్ని వెట్ వేస్ట్ని సపరేట్ చేయమని. ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది, ఇంక్లూడింగ్ మై హౌస్. ఐఎమ్
లైక్ షేమ్ఫుల్గా చెప్తున్నా, ఇంక్లూడింగ్ మై హౌస్. లైక్ నేను ఇప్పటివరకు ఎవ్వరు అట్లా డివైడ్ చేసి చెత్తనేసే వాళ్ళని ఇప్పటివరకు నేను చూడలే. సో లైక్ అగైన్ షైమాక్ చెప్పినట్టు గవర్నమెంట్ ఏదన్నా మెజర్స్ తీసుకుంటున్నా కానీ జనాలు పాటించలేనప్పుడు, లైక్ వాడు స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్ చెప్పిండు, ఇంటికి దే కుడ్ ట్రాక్ హిమ్ బ్యాక్ టు ద హౌస్ అని చెప్పేసి. బట్ మనకున్న పాపులేషన్కి మనం జనరేట్ చేసే చెత్తకి దట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ ఐ వుడ్ సే టు డూ దాట్ వే. అండ్ ఇంత చెత్త మన దగ్గర వస్తుంది. బట్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు ఇండివిజువల్ లెవెల్. మనం ఏదైనా చక్కగా చేస్తే అప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేయొచ్చు. ఇప్పుడు అనురాగ్ గాడ్ అన్న దాంట్లో ఇందాకలాగా ఒక హెల్మెట్ పెట్టుకొని ఆ పాట్ హోల్ ఉంది అంటే దెన్ యూ కెన్ బ్లేమ్ ద గవర్నమెంట్. లైక్ ఇక్కడ ఇట్స్ జస్ట్ లైక్ బ్లేమ్ గేమ్. వాడు వీడిని అంటాడు, వీడు వాడిని అంటాడు, లారీ వాడు ఇంకొకడిని అంటాడు. దెర్ ఇస్ నో సొల్యూషన్ టు దిస్. బట్ ఐ థింక్ మనం హౌ కెన్ వీ చేంజ్ ఇట్ అనే దానిపైన ఆలోచించాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ కంటే హౌ డు వీ ఎలిమినేట్ ఇట్ అనేది ఆలోచిస్తే ఐ థింక్ మేబీ వీ కెన్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్. వన్ ఆఫ్ ద రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ తేజస్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. దే బ్రోక్ ద గ్లాసెస్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దే స్టోల్ ది హెడ్సెట్స్. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ టీవీస్ అండ్ అవన్నీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. లైక్ ఎట్లున్నారు జనాలు అంటే దే మైట్ డూ ఇట్ టువర్డ్స్ పొలిటికల్ హేట్రెడ్, అంటే యాంటీ మోడీ వాళ్ళు చేసిండొచ్చు, అండ్ పీపుల్ మైట్ జస్ట్ డూ ఇట్ ఫర్ ఫన్. అండ్ చెప్పలేము అంటే వీ కెనాట్ జస్ట్ పిన్ పాయింట్ అండ్ సీ ద రీజన్స్, బట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ని ఈదర్ దాని ఎగ్జిక్యూషన్లో లోవర్ అథారిటీస్ కరప్షన్ వల్లనో, మిస్గైడెన్స్ వల్లనో, లేకపోతే ఇగ్నోరెన్స్ వల్లనో మేబీ అది అవుతుండొచ్చు. బట్ యూనో పీపుల్కి ఉండాలిరా, మనకు వస్తుంది, మనది ఇది అనేది జనాలకు ఉండాలి. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ మన పాపులర్ కోట్ ఉన్నట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు కదా. దేశం అంటే రాజ్యాలు కాదు, దేశం అంటే రాజులు కాదు, దేశం అంటే పాలకులు కాదు, దేశం అంటే నువ్వు రోయాలనిపిస్తుంది. బికాస్ ఇట్స్ యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నువ్వు బాగుంటావు, నీ ఇల్లు బాగుంటుంది, నీ ముందు తరం బాగుంటుంది, నీ పిల్లలకి నేర్పిస్తావు, పక్కింటోడు అట్టనే చేస్తాడు, దెన్ ద హోల్ కంట్రీ ఈజ్ సార్టెడ్, రైట్? అప్పుడు నువ్వు గవర్నమెంట్ నువ్వు నడపొచ్చురా గవర్నమెంట్ని. యూ కెనాట్ క్వశ్చన్ దెమ్ లైక్ బ్లేటెంట్లీ. యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. See, I think it's easy to say than do, but issue ఏందనిపిస్తుంది. అందుకే అంటున్నా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని. పక్కనోడు చేయడం మన చేతుల్లో లేదు, మనం చేయడం మన చేతుల్లో. బ్లేమ్ గేమ్. ఇప్పుడు కార్తిక్ గారు అన్నట్టు వెట్ అండ్ డ్రై వేస్టేజ్ సపరేషన్ అన్నాడు చూసిన. కెన్ ఎనీబడి ఫ్రమ్ ఏజ్ అబౌవ్ 35 ఆర్ లెస్ ఎడ్యుకేటెడ్ కెన్ డిఫైన్ వాట్ ఈస్ దట్ అండ్ డూ వాట్ దే హ్యావ్ టు డూ? ఐ డోంట్ థింక్ దే నో ద వే టు డూ ఇట్. I don't think they are educated enough or they are literate enough to know between a dry waste and a wet waste and how they have to segregate it. At least coming to even Switzerland, the 4 kind of wastage, I don't think we're even aware what goes under what. What is a metal waste or what is a plastic waste, what is recyclable, what is probably... yeah, so I don't think we're educated enough to do that. I've seen this getting implemented in Telangana and Andhra Pradesh simultaneously, like with some small time frame difference. ఎట్లుంటుందంటే the government passes it with a geo saying that మనము డ్రై వెట్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ని మనం కేటగరైజ్ చేసుకోవాలి, అండ్ దే ఆర్ 3 different dustbins that the government is allocating to people for free. రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో, సో అండ్ ఆన్. అండ్ they've also communicated with their subordinates saying that you should communicate to people what is dry waste and what is wet waste. అది ఎట్లుంటుందంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు, జియో పాస్ చేసినప్పుడు ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, వైల్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఆ స్ట్రెంగ్త్ పోతుంది. ఎందుకంటే బికాజ్ ఐ హావ్ సీన్ లేయర్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద మిడిల్ మెన్. పట్టించుకోరు, ఏదో మన పైన వచ్చింది, మనకి లా వచ్చింది ఇయ్యమని, లేకపోతే ఆర్డర్ వచ్చింది ఇచ్చేద్దాం అంటే ఆ కాంట్రాక్ట్లలో మనము పైసలు దొబ్బేద్దాం, ఎగ్జిక్యూషన్లో పైసలు దొబ్బేద్దాం అన్నట్టుంది. అండ్ నేను 35 గురించి మాట్లాడుతున్నావు రా, ఐఎమ్ ఎన్ యంగ్స్టర్. నేను కెనడాలో టొరంటోలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ టు సెగ్రిగేట్ మై వేస్ట్ అండ్ ఐ డింట్ నో విచ్ వాజ్ డ్రై వేస్ట్ అండ్ విచ్ వాజ్ వెట్ వేస్ట్, బట్ ఐ ఆస్క్డ్ పీపుల్ అండ్ ఐ నో ఇట్. ఇప్పుడు తెలిసిన వాళ్ళు దే షుడ్ ట్రై అండ్ ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ఇట్ అని నేను అనుకుంటాను. ఐ మీన్ ఆనెస్ట్లీ ఐఎమ్ బెంగళూరులో ఇలానే ఉండే, కానీ అక్కడ డబ్బా మీద ఫోటో ఉంటుందిరా, లైక్ ఆర్గానిక్ వేస్ట్కి బనానా, యాపిల్ పీల్స్. సో అదే అది ఇండియాలో కూడా డబ్బాలు ఉన్నాయి. కానీ కార్తీక్ ఇప్పుడు నువ్వు అన్నట్టు డిడ్ యువర్ హౌస్ గెట్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ బిన్స్ టు సెగ్రిగేట్? దట్ ఈస్ వన్. అండ్ ఓట్లు వేయడానికి ప్రతి ఇంటి తిరిగి ఎమ్మెల్యే గాడు ఇట్లాంటి పనులకు ఎందుకు తిరగడం అంటావు?
విచ్ మైట్ బి అనదర్ టాపిక్, బట్ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్. యా అంటే మన లైక్ మా లొకాలిటీలో ఐమ్ నాట్ షూర్ అబౌట్ ఎంటైర్ తెలంగాణ. మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ముందు ఐ వాంట్ టు యాడ్ దిస్. ప్రతి ఇంటికి దే డిస్ట్రిబ్యూటెడ్ డస్ట్బిన్స్, గ్రీన్ డస్ట్బిన్ అండ్ బ్లూ డస్ట్బిన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాటితో పాటు పేపర్ కూడా ఇచ్చినారు. లైక్ తెలంగాణ గవర్నమెంట్ డిడ్ ఇట్, దట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. వాళ్ళు పేపర్స్ కూడా ఇచ్చినారు, వాట్ గోస్ ఇన్ టు ద గ్రీన్ డస్ట్బిన్, వాట్ గోస్ ఇన్ టు ద బ్లూ డస్ట్బిన్. బట్ ఐ వుడ్ సే ఆర్ ఐ అజ్యూమ్ అట్లీస్ట్ ఒక 95% పీపుల్ అదే చెత్తకుండా ఆ పేపర్ తప్పు దాంట్లో పడేసి ఉంటారు చదవకుండా. ట్రూ, విచ్ ఈస్ నైస్. సో ఐ డోంట్ నో అబౌట్ దిస్, విచ్ ఈస్ క్రేజీ గుడ్. ఐ మీన్ ఐఎమ్ గ్లాడ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ కార్తీక్, మనం చెప్పినట్టు మనం రెమెడీస్ మీద కూడా ఫోకస్ చేద్దాం. వాట్ యూ సే? ఐ డోంట్ నో రా, లైక్ ఐ సెడ్, సి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ విని ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఎవర్ గోయింగ్ టు చేంజ్. అట్లయితే మన దగ్గర చాలా సినిమాస్ తీసినారు. లైక్ అన్ ఎగ్జాంపుల్ వీటు మనకి ఠాగూర్ ఉంది, అపరిచితుడు ఉన్నాడు ఇన్ తెలుగు. ఇట్లా చాలా సినిమాస్ ఉన్నాయి. అండ్ ఈ పాడ్కాస్ట్ కానీ చెప్పేటోళ్ళు ఎంతైనా చెప్తారు. ఆబ్వియస్లీ ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్, యూ విల్ డూ ఇట్. I think it all is depending on individual basis again. Before saying the resolution, one more disturbing thing that I've heard is ఓల్డ్ సిటీలో ఇక్కడ దే హ్యావ్ పబ్లిక్ డస్ట్బిన్స్ అనమాట డ్రై వెట్ వేస్ట్కి, బికాజ్ ఇట్స్ అ టూరిస్ట్ ప్లేస్ కదా. వాట్ హ్యాపెండ్ వాజ్ వెన్ ద గవర్నమెంట్ ఇన్స్టాల్డ్ ఇట్, విత్ ఇన్ అ వీక్ ఆర్ సో మెనీ ఆఫ్ ద డస్ట్బిన్స్ వర్ గాన్. పబ్లిక్ దొబ్బేసిర్రా, డస్ట్బిన్ ఎత్తుకోవడం ఏందిరా నాకు అర్థం కాలేదు. అంటే మన కంట్రీ అంత పోరు, ఏం చేస్తాం? పువర్ కాదురా, ఏమంటారు అది, అత్యాశ అంటారా దాన్ని, ఏమంటారు, గ్రీడీ. నేను తీసుకుపోయి అట్లీస్ట్ నాకు ఒక 30 రూపాయలు వచ్చినా నేను గుట్కాలు పాన్ బార్లు కొనేస్తా అని వాడు తెలివిమంతుడు అనుకుంటాడు. బట్ హిస్ అ స్టూపిడ్ అసలు. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫుల్ స్టీల్స్ డస్ట్బిన్స్ మ్యాన్? కాదమ్మా, అవసరం ఉన్నట్టు తీస్తాడు. అరే అవసరం అంటే అది ఎంత పెద్ద డస్ట్బిన్ రా, వాడు ఏం చేస్తాడు, పండుకుంటాడు రా దాంట్లో. పబ్లిక్ డస్ట్బిన్స్ అంటే నా పెద్ద పెద్దవి. అంత పెద్ద వాడు దొంగతనం చేసినాడు, వాడు ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటాడు. వాడు దొంగతనం, వాడు అంత చెత్త కూడా జనరేట్ చేయలేడు అంత పూరుంటే. బట్ హౌ డిడ్, వాడు అమ్ముకోవడానికే దొబ్బేసిండు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, యాజ్ యూ సెడ్ వీ కెనాట్ రాబ్ దట్ ఈజీలీ, బట్ హౌ డిడ్ యూ డూ ఇట్? రాత్రి దట్స్ నాట్ మై క్వశ్చన్. ఎంతమంది కలిసి వాడు ఎట్లా చేసిండో నాకేం తెలుసు. పాయింట్ ఏంటంటే, నాట్ 1% కెన్ లిఫ్ట్ ఇట్, రైట్? హీ హ్యాస్ టు హ్యావ్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్ విత్ హిమ్. Group of people, obviously. That is another example ra of poor civic sense. But great unity. Very very poor. Looting government property. Great unity. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన పాడ్కాస్ట్ ఇది జనాలు మారారా అనేది ఇట్స్ నాట్ అప్ టు అస్. కానీ అట్లీస్ట్ పాడ్కాస్ట్ చేస్తున్నాం, మనం మారుతామా? బిల్కుల్ మారం. మన ఫ్యామిలీని మార్చగలమా? మన నెక్స్ట్ జనరేషన్ తీర్చిదిద్దగలమా? మనం మారితే చాలరా. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, మనం నలుగురు మాట్లాడితే చాలరా, 4 జనరేషన్స్ మారుతారా. దట్స్ ఆల్ ఐ వాంట్ టు కంక్లూడ్. మనకి ఉండాలి, నాది నా ఇల్లు, ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్. నాకు బాధ్యత ఉంది. నువ్వు పెద్ద పీక్ పని చేయడంలే. ఈ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీలో అన్నట్టు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే గంటలు మాట్లాడుతావు. నీకు నచ్చిన లీడర్ వస్తే క్యూలో నిలబడి గంటలు చూస్తావు. మెగాస్టార్ సినిమా రిలీజ్ అయితే రాత్రి నుంచి వెయిటింగ్లో ఉంటావు. నీకు టైం లేదా? ఒక గంట ఒక మ్యాట్ని వదిలిరా అంటాడు చూడు. నువ్వు ఒక గంట ఫోకస్ చేసుకో. చెత్త సగ్రిగేట్ చేసుకోవడం ఎంతసేపు రా? 2 నిమిషాల పని. రూల్స్ ఫాలో చేయడం ఎంతరా? ట్రాఫిక్ సిగ్నల్ కరెక్ట్గా ఆడడం ఎంత పని రా? జస్ట్ ది స్మాల్ డీటెయిల్స్ దట్ వీఆర్ లైక్ లుకింగ్ ఓవర్, దాట్ వీ షుడ్ చేంజ్ అనేది. దిస్ ఈజ్ మై హానెస్ట్ ఒపీనియన్ అండ్ ఐ ప్లెడ్జ్ దట్ ఐ విల్ డూ వాట్ ఈస్ నెససరీ. నేను మారడం కాకుండా నా పక్కింటి వాళ్ళు కూడా మారేటట్టు ఐ విల్ టేక్ ఎ చార్జ్. మేబీ ఐల్ గివ్ మై బెస్ట్. నేను ఒకటేసారి 100% ఉద్యమాలు చేస్తా అనట్లేదుగా, 1 by 1 మేబీ ఐల్ ట్రై టు మేక్ ఎ చేంజ్. నీ వెనక ఒక బాడీ గార్డ్ని పెడతామా? బాడీ గార్డ్ కాదు, ఒక సీసీటీవీ లాంటిని పెడతా. ఐ విల్ ట్రాక్ యూ. నువ్వు చాలు మామ నాకు. నువ్వు వెనకాల ఉంటే నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ. అంటే నాకేమన్నా సార్, పీపుల్ మైట్ షుడ్ ట్రావెల్ మేబీ టు అబ్రాడ్, టు డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ, అట్లీస్ట్ టు సీ. I completely disagree on that. I disagree too. Like మహేష్ బాబు శ్రీమంతుడులో చెప్పినాడు, గుర్తుందా? ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ వాచ్ దిస్. కేటీఆర్తో ఒకటి ప్రమోషనల్ ఈవెంట్ అయింది, కేటీఆర్ అండ్ మహేష్ బాబుది. సో ద సేమ్ ఇండియన్స్ వెన్ దే గో టు స్విట్జర్లాండ్ ఆర్ సమ్వేర్ ఫర్ షూటింగ్, కాఫీ కప్ వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ లైక్ వెతికి చెత్తకుండిలో పడేసి వస్తారు, బికాస్ దే ఆర్ స్కేర్డ్ దట్ దే మైట్ గెట్ ఫైండ్ ఆర్ సంథింగ్. ద వెరీ సేమ్ పీపుల్ దే డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఇన్ ఇండియా మోర్ దెన్ లైక్
నువ్వు అన్న లైక్ ఫ్రమ్ వాట్ యూసే ఐ థింక్ నువ్వు అనేది ఏంటంటే ప్రాబ్లీ వాళ్ళ లోపల అవేర్నెస్ లేదేమో, లేదా ఇల్లిటరేట్స్ అన్నట్టు అట్లా అంటున్నావేమో, లైక్ బయటికి వస్తే ఆ చేంజ్ Yeah. తెలుస్తుంది అన్నట్టు. లైక్ ఎట్లాంటి ఐఎమ్ అజ్యూమింగ్ దట్. I never used to wear seat belt or segregate waste or something, but here I'm learning, so I'll probably apply that when I get back. So I'm just saying, కామన్గా probably you ఎట్లుంటుంది should like తెలుసా, learn, you should habituate. It's not like shooting and 1-2 days 1 week పోతావు, so you're afraid by the way. Even if you have to pee, you're afraid in foreign because మన మైండ్లో అది ఉంటుంది కాబట్టి. బట్ ఇఫ్ యూ లివ్ at least for a month, maybe you'll have that change. It's like it takes 21 days to get a habit, so same like that. నీకు ఉంటుంది. కానీ ఏమైతే తెలుసా, నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఉన్న నెల రోజులు పాటిస్తావు మామ. నువ్వు ఇండియాలో ఉండిపోవడానికి వచ్చినావు అనుకో, 2 ఏళ్ళ తర్వాత నువ్వు మామూలు అయిపోతావు. అప్పుడు నీలాంటి ఫ్రెండ్ ఉంటాడమ్మా నేర్పించడానికి. బికాజ్ ఐ హావ్ సీన్ ఇట్. గూలో గుద్దుతా. సరేలే, ఇంకా ఎనీబడి హ్యాస్ ఎనీ ఫైనల్ థాట్స్ ఆన్ దిస్? నాకు ఏమనిపించిందంటే యూరోప్లో చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి, అంత 4 ఉన్నాయి. జర్మనీలో, ఫ్రాన్స్లో అంత లేదు కానీ ఉన్నాయి, సెగ్రిగేటెడ్ ఉన్నది బాగుంది. కొరియాకి వచ్చిన, కొరియాలో డస్ట్బిన్సే లేవురా. ఎన్ని డస్ట్బిన్స్ అండ్ మామూలుగా ఎట్లుంటుందంటే ఎక్కడన్నా నిలబడితే, నేను నా ఇన్స్టీలో లేకపోతే డెవలప్ కంట్రీస్ నేను ఒక దగ్గర నిలబడితే నేను 4 సైడ్స్ చూస్తే ఏదో ఒక దగ్గర డస్ట్బిన్ కనబడుతుంది నాకు. సో నేను కాఫీ తాగుతుంటే అక్కడి వరకు వెళ్ళి పడేస్తుంది దాంట్లో. అండ్ నా రేషనల్ ఏముండేదంటే, లేదు ఇండియాలో అయితే డస్ట్బిన్స్ ఉండవు, ఇక్కడ మాత్రం నేను ఎక్కడ నిలబడ్డా నాకు డస్ట్బిన్స్ కనబడుతున్నాయి కాబట్టి నేను వేస్తున్నా, లేకపోతే నేను వేయను అని ఉంటుండే. కొరియాకి వచ్చిన, కొరియాలో డస్ట్బిన్లే లేవురా. ఎక్కడో కిలోమీటర్కి ఒకటి ఉంటుంది, అయినా చాలా నీట్ ఉంది కంట్రీ. దేర్ ఆర్ మోర్ వాష్రూమ్స్ దెన్ డస్ట్బిన్స్ నాకు అనిపిస్తుంది, పబ్లిక్ వాష్రూమ్స్ చాలా నీట్ ఉంది అయినా కానీ. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ కల్చర్ రాదర్ దెన్ నాట్ ఓన్లీ అదర్ థింగ్స్, బట్ కల్చర్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. అది కూడా కొంచెం ఇంకల్కేట్ చేద్దాం, ఇక అయిపోతుందిలే, టైం పడుతుంది. అండ్ కంట్రీ గవర్నమెంట్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని మీద ఫోకస్ అండ్ ఐ చేద్దాం. ఫుల్లీ సపోర్ట్ దే డూయింగ్ ద ఫైన్స్ అండ్ ఆల్, లైక్ డబుల్ ఫైన్స్ ఇవన్నీ. I'm అగ్రీ, అడిషనల్ రెవెన్యూ. yeah. యా లైక్ ఐ అగైన్ వాంట్ టు సే ద సేమ్ థింగ్ అగైన్. మనం ఎప్పుడైతే ఎంగేజ్ చేస్తామో సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఐ థింక్ దెర్ విల్ బీ అ చేంజ్. Cool. Thank you all for participating in this podcast, and I would like to pledge that we are going to do our best. And meeremantaru, do you want to change? Do you want to bring change? Let's see. Thank you. నువ్వు వీయడకరా అయ్యాడు. స్కూల్లో చదివిందే లాస్ట్ డ్రాప్లెట్స్, మళ్ళీ తర్వాత వద్దు.